ప్రేమ పరిమళం 6వ భాగం. 5వ భాగంలో అనిందితను కలెక్టర్ వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఆమె తల్లిదండ్రులు సంతోషంగా అంగీకరిస్తారు. ఇంటర్వ్యూ అయిపోగానే తాను అనిందితతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని కలెక్టర్ చెప్తాడు. కథ కొనసాగుతుంది. సుశీల కాస్త తీరిగ్గా మంచంపై నడుం వాల్చింది. కూతురి గత జీవితాన్ని గురించి ఆలోచించసాగింది. కాన్ పైన 2 గంటల వరకు అనితకు స్పృహ లేకుండే. ముందుగానే తాము బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన పుట్టిన ఆ బాబు అనిందిత భవిష్యత్తుకు ప్రతిబంధకం కాకూడదనే ముందు చూపుతో పుట్టిన ఆ బిడ్డ చనిపోయాడని అక్కడి నర్సుతో డాక్టర్తో చెప్పించడం వలన మొదట నమ్మకపోయినా ఆ తరువాత అదే నిజమని తెలుసుకుని, అయ్యో భగవంతుడా, బావ జ్ఞాపకాలేవీ నాకు లేకుండా దూరం చేశావా అంటూ తెగ రోధించింది. అది చూసి కన్నతల్లి సుశీల మాతృహృదయం లోలోన తెగ బాధపడింది. ఏడవకు అనిత, నీకు ఈ లోటు లేకుండా ఏ అనాథ శరణాలయంలోనో మంచి బాబుని తెచ్చుకొని పెంచుకుందాంలే, బాధపడకు, దుఃఖించకంటూ కూతుర్ని ఓదార్చింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక అనిందిత అనుక్షణం ఏడుస్తూనే గడపసాగింది. ఓ 6 నెలలు అలాగే బాధాదప్త హృదయాలతో గడిపారు. ఇక ఇక్కడుంటే కూతురి పరిస్థితి ఇలాగే ఉంటుందని గ్రహించి అక్కడి నుంచి హైదరాబాద్కు రావాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. వచ్చే ముందు నమ్మకస్తురాలైన బాగా తెలిసిన ఓ నర్సు దగ్గర డబ్బులిచ్చి ఉంచిన అనిందితకు పుట్టిన ఆ బాబుని అనాథాని తెచ్చి వాళ్లే పెంచుకుంటున్నట్లుగా నాటకం ఆడారు. కూతురికి ఏమాత్రం అనుమానం రాకుండా భవిష్యత్తులో కూతురికి మళ్ళీ పెళ్లి చేసిన బాబు విషయం ఆమె జీవితానికి అడ్డంకిగా రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి వాడికి ఓ రోజు దీపక్ అని నామకరణం చేసి తమ స్వంత కొడుకులాగానే పెంచసాగారు సుశీల పాండురంగం. అమ్మమ్మను కన్న తల్లిగాను కన్న తల్లిని అక్కగాను పిలిపిస్తూ వాళ్ళిద్దరి ప్రేమానురాగాల మధ్య అపురూపంగా పెంచి పెద్ద చేశారు. ఈ రహస్యం ఆ భార్యాభర్తలకు తప్ప అనిందితకు కూడా తెలియదు ఈనాటికి కూడాను. అమ్మా, నాన్నొచ్చారు అంటూ దీపు పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది సుశీల. ఆ రోజు అనిందితకు వైవా లాంటి ఇంటర్వ్యూ అయిపోయింది. బాగా జరిగింది. ప్రేమ్ సాగర్ అనిందితకు ఫోన్ చేసి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో, తనేం జవాబు చెప్పిందో అన్ని వివరంగా అడిగి తెలుసుకున్నాడు. అతను కూడా సంతృప్తి పడ్డాడు. అనిందితకు తన చదువంతా అయిపోయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీపుతో బాగా ఆడుకోసాగింది. వాడు కూడా రెట్టింపు ఉత్సాహంతో అక్కతో బాగా తిరిగాడు. నచ్చిన పార్కులకు సినిమాలకు వెళ్ళాడు అక్కతో కలిసి. తల్లితో ఇష్టమైన వంటకాలు చేయించుకొని తిన్నారు. అక్క, ఓసారి మెట్రో ట్రైన్కి అలా తిరిగొద్దాం. ఓకే డన్ దీపు. అలా వాళ్ళిద్దరూ హుషారుగా తిరుగుతుంటే సుశీల పాండురంగానికి సంతోషంతో కడుపు నిండిపోసాగింది. ఎందుకనో ఓ మారు పుష్పాలగూడెంకి ఫోన్ చేయాలనిపించింది అనిందితకు. వెంటనే రాయప్పకి ఫోన్ కలిపింది. హలో, నమస్తే మేడం, ఎన్నాళ్లకు మీరు ఫోన్ చేశారు? అతని గొంతులో సంతోషం నింపుకున్నట్లుగా మాట్లాడాడు. నమస్తే, మీరెలా ఉన్నారు ఉప సర్పంచ్ గారు? ఊళ్ళో అందరూ బాగున్నారు కదా? అంతా బాగే మేడం. ఇప్పటికీ ఈ ఊళ్ళోని జనాలు మిమ్మల్ని మర్చిపోలేదు. ఊళ్ళో ఏ కార్యక్రమాలు జరిగినా మిమ్మల్ని తప్పకుండా గుర్తు చేసుకుని తీరాల్సిందే. మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఓ మారు తప్పకుండా రండి మేడం. ఇంకా మీ స్ఫూర్తితోనే ఈ ఊరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నాం. గుడ్, వెరీ గుడ్. అభివృద్ధి అన్నది ఎప్పుడూ కుంటుపడి ఆగిపోకూడదు, నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. నాకు ఓ మారు అక్కడికి రావాలనే ఉంది. తప్పకుండా వస్తాను. తప్పకుండా రండి. మా ఊరి వాళ్ళమంతా మీకు వెల్కమ్ చెప్పడానికి ఆల్వేస్ రెడీ మేడం. ఓకే, థ్యాంక్ యూ. హలో అమ్మా, బాగున్నారా? బాగున్నాం ప్రేమ్. ఏమిటి విషయం? ఈవేళప్పుడు ఫోన్ చేశావేం? అదే అనిందిత విషయం మీకు ఇంతకు మునిపే చెప్పాను కదమ్మా. అవును చెప్పావు. మరి ఏమన్నారు వాళ్ళ నాన్నగారు? ఆ విషయం చెప్పడానికని ఫోన్ చేశాను. ఆయన ఓకే అన్నారు. ఇకపోతే మీరు మారు వాళ్ళింటికి వెళ్ళి అనిందితను ప్రత్యక్షంగా చూసి వాళ్ళ పేరెంట్స్ని కలిసి వస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం అమ్మా. శారదాదేవి చిన్నగా నవ్వింది. ఓ, మమ్మల్ని పెద్దరికపు బాధ్యత వహించమంటున్నావు అంతే కదా? మరి నా తరపున పెద్దవారు మీరు తప్ప ఎవరున్నారు? సరే ప్రేమ్, శుభకార్యానికి కదా, కొంచెం మంచి రోజు చూసుకుని వెళ్తే బాగుంటుందేమో. నేను మీ అంకుల్ ఇద్దరమేనా? నువ్వు వస్తావా మాతో పాటు? లేదు, నేను రానమ్మా. ప్రస్తుతం మీరు వెళ్తే చాలు. పంచాంగం చూసి ఏ రోజైతే బాగుంటుందో రేపు చెప్తానో నీకు. వాళ్ళింటికి అమ్మాయిని చూడడానికి మొదటిసారి వెళ్తున్నాం కదా, ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? ఏమైనా తీసుకెళ్ళాలి. అయితే ఆ ఏర్పాట్లేవో నేను చూసుకుంటానులే.
ఆహా, మీరేమీ వద్దు, అవన్నీ నేను ముందుగానే తెచ్చుంచాను. రంగా కారులో అక్కడికి వస్తాడు, మీరు కారులో వెళ్ళి రావడమే అమ్మా. ఓకే ప్రేమ్, గుడ్ నైట్. అనిందిత, దీపు ఇద్దరూ కలిసి బయట బాలాడుతున్నారు. అప్పుడే ప్రేమ్ సాగర్ ఫోన్ చేశాడు. ఏదో పనిలో ఉన్న సుశీల, అమ్మాయి అనిత, ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారు అని బిగ్గరగా కేకేసింది. తర్వాత ఆడదాం దీపు అంటూ లోపలికొచ్చి సెల్లెత్తింది. హలో, ఎవరు? నేను ప్రేమసాగర్ని అనిందిత. ఓ మీరా సార్, చెప్పండి వినమ్రంగా అడిగింది. ఏం చేస్తున్నావు? మొదటిసారిగా ఆమెని ఏకవచన సంబోధన చేస్తూ అడిగాడు. మా తమ్ముడితో బయట బాలాడుతున్నాను సార్, నవ్వుతూ చెప్పింది. అవునా, నీకో తమ్ముడున్నాడా? నాతో ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పనే లేదే, ఆశ్చర్యంగా అడిగాడతను. అవును సార్, మీతో ఇలా చెప్పే సందర్భం సమయం నాకెప్పుడూ రాలేదు మరి. ఓకే ఓకే, పర్వాలేదు. రేపు సాయంత్రం టైం 5-6 మధ్యలో మా అమ్మగారు శారదాదేవి గారు వస్తారు మీ ఇంటికి. మామూలుగా నిన్ను మీ అమ్మగారి వాళ్లను కలవడానికి మాత్రమే. పెద్ద హడావుడి ఏమీ వద్దు. మీ నాన్నగారికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, అందుకని నీకు ఫోన్ చేసి చెప్తున్నాను అనిందిత. సరే, మరి మీరు రావడం లేదా మా ఇంటికి? అయితే నన్ను రమ్మంటావా? కవ్వింపుగా అడిగాడతను. తప్పకుండా రండి సార్. లేదులే, నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను, రేపు నాకు అర్జెంట్ పనుంది అంటూ ఫోన్ పెట్టేశాడతను. అమ్మా అంటూ అనిందిత తల్లితో విషయమంతా వివరించింది. అవునా, అయితే రేపు మీ నాన్నను సెలవు పెట్టమను, ఫోన్ చేసి విషయం చెప్పు అనిత. అక్కర్లేదు, వాళ్ళు వచ్చేది సాయంత్రం 5 తర్వాతే. నాన్నని 4ంటికి 2 గంటలు పర్మిషన్ తీసుకుని రమ్మంటే చాలమ్మా. నువ్వేం అనవసరంగా కంగారుతో హడావిడి పడొద్దని సారే మరీ మరీ చెప్పారు. ఇంతకీ రేపు మన ఇంటికి ఎవరొస్తున్నారక్క? దీపు అక్క వంక తల్లి వంక మార్చి మార్చి చూడసాగాడు. అనిందిత నవ్వసాగింది. చెప్పవేమక్క, నేను అడుగుతుంటే పైగా నవ్వుతావేంటి? దబాయింపుగా అడగసాగాడు. అనిందిత ఇంకా అలాగే నవ్వుతూ, అమ్మనే అడుగురా అంది. అమ్మా నువ్వు చెప్పమ్మా, రేపు సాయంత్రం 5 గంటలకి మన ఇంటికి ఎవరొస్తున్నారు? మన అనిందితని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు దీపు. అక్కకి పెళ్లి చూపులా? నాకెవరూ చెప్పనే లేదు. ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇప్పుడు చెప్తోందిగా అమ్మ, విను అంది అనిందిత. అమ్మ ప్లీజ్ చెప్పవా, బావ ఎవరు? మీ బావ అంటే మీ అక్కకు కాబోయే భర్త, నీకు తెలిసిన నువ్వు మెచ్చిన ఆ కలెక్టర్ బాబేరా దీపు. ఆ మాట వినగానే దీపు నిజమా అమ్మా అంటూ పట్టలేని ఆనందంతో ఎగిరి గంతులయ్యసాగాడు. వాడి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఒరేయ్ దీపు, నువ్వు మీ అక్క కలిసి ఇల్లంతా నీట్గా సర్దేసేయండి. మీ నాన్న కోమారు ఫోన్ చేయనిత, వాళ్ళు వస్తున్నందుకు రేపటికి కావాల్సిన వస్తువులు చెప్తాను, వచ్చేప్పుడు తీసుకొస్తారు. సుశీల అప్పుడే హడావుడి పడిపోతోంది. అనిందిత తన సెల్ నుంచి తండ్రికి ఫోన్ కలపసాగింది. వాకిట్లో కారాగింది. ఆ శబ్దానికి ఎదురు చూస్తున్న సుశీల, పాండురంగం ఒక్కసారిగా గబగబా బయటకొచ్చారు. ముందుగా రంగా దిగి వెనక డోరు తెరిచి పట్టుకున్నాడు. శారదాదేవి కిందికి దిగగానే భార్యాభర్తలిద్దరూ చిరునవ్వు ముఖాలతో చూస్తూ ఏకకంఠంతో నమస్కరించి మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించారు ఆవిడను. శారదాదేవి కూడా ఆ దంపతులకు ప్రతి నమస్కారం చేస్తూ వాళ్లతో పాటు లోపలికి నడిచారు. వాళ్ల వెనకాలే రంగా ఓ పెద్ద పళ్ళబుట్ట, స్వీట్సు, పూలు, బట్టల ప్యాకెట్ ఉన్న మరో బ్యాగ్ తెచ్చి ఆవిడ పక్కనే పెట్టి వెళ్ళిపోయాడు. నిండు ముత్తైదువతనంతో ఆకుపచ్చ పెద్ద జరీ బార్డరున్న గద్వాల చీర కట్టుకుని సిగ చుట్టూ మల్లెపూల దండ పెట్టుకుంది. నుదుటున ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకుని చేతుల నిండా ఆకుపచ్చ మట్టి గాజులేసుకుంది. పెద్దరికంతో హుందాగా ఉంది. అమ్మా, మీ వారు కూడా వస్తారని కలెక్టర్ గారు అన్నారు, వారు రాలేదెందుకమ్మా? పాండురంగం సౌమ్యంగా అడిగాడావిడను. అవునండి, ఇద్దరం కలిసే వద్దామనుకున్నాం, కానీ చివరి క్షణంలో రాలేకపోయారు మా వారు. ఆయనకి రాత్రి నుంచి కొంచెం ఒంట్లో బాగుండడం లేదని, నేనొక్కతనే వెళ్తున్నానని ప్రేమ్కు ఫోన్ చేసి చెప్పానులేండి. ఓహో అలాగా అని తల పంకించాడు పాండురంగం. సుశీల ట్రేలో వాటర్ గ్లాసులు పెట్టుకుని తెచ్చి ఆవిడకి అందించింది. దీపుని ఆవిడ అదే పనిగా చూస్తూ, ఎవరి బుడతాడు అని అడిగింది. మా అబ్బాయేనమ్మా, అనిందితకు తమ్ముడు, పేరు దీపక్. వారికి నమస్కారం చేయి దీపు అన్నాడు నెమ్మదిగా. ఆ వెంటనే దీపు ఆవిడ దగ్గరగా వెళ్ళి వంగి పాదాలకు నమస్కరిస్తూ, నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ అన్నాడు. ఆవిడ నవ్వుతూ, సకల విద్యాప్రాప్తిరస్తు అంటూ వాడి తల మీద చేపెట్టి దీవించి కాస్త వంగి వాడిని పైకి లేపింది. ముద్దుగున్నడి బాబు, అనిందిత తర్వాత మీకు చాలా ఏళ్లకి సంతానం కలిగిందన్నమాట నవ్వుతూ అంటూ సుశీల వంక చూసింది శారదాదేవి. అవునండి, ఇంచుమించు 20 ఏళ్ల తేడా ఉంది ఇద్దరి మధ్య. కొంచెం సిగ్గుతో చిన్నగా నవ్వింది సుశీల. మరే, ఇక పెళ్లి కూతుర్నో మారు పిలుస్తారా? బట్టలివ్వాలి, వర్జం వస్తుంది.
ఎదుటి గోడకు కనిపిస్తున్న గడియారం వంక చూస్తూ అంది శారదాదేవి. పాండురంగం గదిలోకి వెళ్ళాడు కూతురి కోసం. సుశీలనేమో వంటింట్లోకెళ్ళి ఓ పెద్ద ట్రే తెచ్చి ఆవిడికి సమీపంలో పెట్టింది. అనిందిత తండ్రి వెంట యువతలకొచ్చి శారదాదేవికి 2 చేతులు జోడించి వినయంగా నమస్కారం చేసింది. ఓ మారు ఆవిడ ప్రసన్న వదనంతో అనిందితను నిలువెల్లా పరికించి ప్రేమ్ది సూపర్ సెలెక్షన్ అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. అనిందిత, ఇలా వచ్చి కూర్చో అమ్మాయి అంటూ తన పక్కగా ఉన్న కుర్చీలో కూర్చోమని పిలిచింది శారదాదేవి. నవ్వు ముఖంతో ఆమె వచ్చి కూర్చుంది. మా ప్రేమ్ హృదయమంతా పేరుకు తగినట్లుగానే సాగరమంత ప్రేముంది. ఆ ప్రేమ పరిమళాలన్నీ ఆర్తులకు అనాథలకు పంచుతూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి ప్రేమ్ వ్యక్తిత్వం అదే. నీది అలాంటి వ్యక్తిత్వమేనని ప్రేమ్ చెప్పాడు. మీ ఇద్దరికీ మంచి మనసులతో పాటు ఈడు జోడు కూడా చక్కగా బాగా కుదిరింది. కాబోయే కలెక్టర్ పైన నీకు శుభాశీస్సులు, అభినందనలు అంటూ బ్యాగ్లోని వస్తువులన్నీ తీసి ట్రేలో పెట్టసాగింది. పూలు, పండ్లు, పెద్ద స్వీట్ బాక్సు ఓ పక్క, మరో పక్క చీర, బ్లౌజు, పైన తాంబూలం పెట్టి సుశీల తెచ్చిచ్చిన భరణ నుంచి ఎర్రటి కుంకుమ తీసి అనిందిత నుదుటిపై బొట్టు పెట్టి ఆ ట్రేతో పాటు అందించింది. సుశీల అందించిన అక్షింతలు తీసుకుని వంగి తన పాదాలకు నమస్కరిస్తున్న అనిందితని మనసారా ఆశీర్వదించింది శారదాదేవి. ఈ దృశ్యాలన్నీ దీపు అక్క సెల్తో చక్కగా ఫోటోలు తీస్తున్నాడు. తొందరగా చీర కట్టుకొనిరా అమ్మాయి మృదువుగా చెప్పిందావిడ. తన వంక చూస్తున్న కూతురితో, వెళ్ళనిత చీర కట్టుకొనిరా అంటూ పూలదండ మాత్రం తల్లో పెడుతుంటే అనిందిత జడని అప్పుడు చూసిన శారదాదేవి ఆశ్చర్యపోతూ, మీ అమ్మాయి జుత్తుకి రోజు ఏం నూనె రాస్తారమ్మా నవ్వుతూ సుశీల్ని అడిగింది. మామూలు కొబ్బరి నూనెనమ్మా, ఈ రోజుల్లో ఇంత జుత్తున్న ఆడపిల్లలు కనిపించడమే అరుదు అంటూ, మరిక పెళ్ళి ఎప్పుడు చేద్దామనుకుంటున్నారండి? ఈ మారు పాండురంగం వైపు తిరిగి అడిగింది. మీ ఇష్టమమ్మా, ప్రేమ్బాబు గారు ఎప్పుడంటే అప్పుడు వివాహం చేయడానికి మేం రెడీయే. ఓ మారు అమ్మాయి అభిప్రాయం అబ్బాయిని కూడా అడిగి కనుక్కొని మీరు ప్రయత్నంలో ఉండండి తప్పకుండా అంటూ తల పంకించాడాయన. ఈలోగా సుశీల 2 ప్లేట్లలో స్వీటు హాటు పెట్టుకుని తెచ్చి శారదాదేవికి అందించింది. ఇంకో ప్లేటు పాండురంగం బయటికెళ్ళి డ్రైవర్ రంగాకి ఇచ్చొచ్చాడు మంచినీళ్లతో పాటు. ఇవన్నీ నేను తినలేనమ్మా అంటూ ఓ చిన్న స్వీట్ ముక్క మాత్రమే తీసుకుందావిడ. ఈలోగా ఆవిడ కాఫీయో టీయో ఏది తాగుతారని అడిగి తెలుసుకుని చక్కెర తక్కువ వేసి కాఫీ కలుపుకొని తెచ్చిచ్చింది. ఖాళీ కప్పు కింద పెడుతుంటే గది తలుపులు తెరుచుకొని అప్పుడొచ్చింది కొత్త చీర కట్టుకుని తయారైన అనిందిత. ఆ చీరలో ఎంతో అందంగా కనిపిస్తున్న అనిందితని చూపు మరల్చకుండా చూడసాగింది శారదాదేవి. ప్రేమ్ తెచ్చిన ఆ ఖరీదైన చీర అనిందితకు బాగా సూటైంది. ఆవిడ ముఖం చిరునవ్వుతో వెలిగిపోసాగింది. వావ్ అక్క, ఈ చీరలో సూపర్గా ఉన్నావు అంటూ దీపు పదే పదే ఫోటోలు ఉత్సాహంగా తీయసాగాడు. లైట్ బ్లూ కలర్లో జరీ బార్డర్ ఉన్న ఆ చీరకి సింపుల్గా వర్క్ చేసిన కొంచెం డార్క్ బ్లూ కలర్లోనే ఉన్న బ్లౌజ్ అనిందితకు అతికినట్లుగా చక్కగా సరిగ్గా సరిపోయింది. ట్యూబ్లైట్ వెలుగులో మెరిసిపోతున్నట్లుగా కనిపిస్తోంది అనిందిత. చీర చాలా చాలా బాగుందమ్మా, మీరే సెలెక్ట్ చేశారా అంటూ సుశీల మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపారావిడ. ఈ చీర, బ్లౌజ్ అంతా ప్రేమ్ సెలెక్షనే. బ్లౌజ్ కొలతలేమన్నా నిన్ను అడిగాడా అమ్మాయి అన్నారు. ఆ మాటకు అనిందిత సిగ్గుపడుతూ లేదండి అంది కళ్ళు కిందికి వాల్చుకొని. కొత్త చీరతో మళ్ళీ ఓ మారు శారదాదేవితో పాటు తల్లిదండ్రులకు కూడా నమస్కరించింది. అందరూ కలిసి ఫోటోలు దిగారు. అనిందితని ఒక్కతిని చాలా ఫోటోలు తీశాడు దీపు. వెళ్ళొస్తానని అందరితో చెప్తూ అనిందిత దగ్గరగా వెళ్ళి 2 భుజాలపై చేతులేసి ఆమెను దగ్గరికి తీసుకుంది శారదాదేవి. నీలాంటి అమ్మాయిని తను ఇష్టపడ్డం నిజంగా ప్రేమ చేసుకున్న అదృష్టం. మీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడటం బ్రహ్మలిఖితం. నువ్వు ప్రేమ్ కలిసి ఈ మారు మా ఆశ్రమ వార్షికోత్సవానికి రండి నవ్వుతూ ఆహ్వానిస్తున్న ఆవిడ కళ్ళెందుకో చెమ్మగిల్లాయి. బహుశా ఆనందంతో కాబోలు. నేను రావద్దా అమ్మమ్మగారు? దీపు అడిగిన ప్రశ్నకు ఆవిడ నవ్వి తప్పకుండా రావోయ్ అంటూ చెయ్యూపింది. శారదాదేవిని సాగనంపుతూ అందరూ వాకిట్లో ఆగిన కారు దగ్గరికి వెళ్ళారు. ఫోటోలన్నీ చాలా బాగున్నాయి అనిందిత. అవునా, అన్నీ దీపుగాడే తీశాడు సార్. నేను తెచ్చిన చీర ఎలా ఉంది? సూపర్ ఉంది చీర. అయినా మీ సెలెక్షన్ ఇంత బాగుంటుందని ఊహించుకోలేకపోయాను సార్. అయినా బ్లౌజ్ ఏంటి అంత కరెక్ట్గా నాకు పర్ఫెక్ట్గా సరిపోయేలా ఎలా తీసుకున్నారు? అవతలి వైపు ప్రేమ్ సాగర్ బిగ్గరగా నవ్వసాగాడు. విస్తుపోయింది అనిందిత. ఎందుకు నవ్వుతున్నారు? ఏం చెప్పమంటావు? ఆ షాపింగ్ రోజు నా పాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది మేడం.
మొత్తం మీద నువ్వు కట్టుకుంటే ఆ చీరకి అందమొచ్చినట్లుగా ఉంది. మీరు వచ్చుంటే బాగుండునని అమ్మ నాన్న కూడా అనుకున్నారు. పర్వాలేదు అనిందిత, ముందు ముందు మీ ఇంటికొచ్చే రోజులు ఉండనే ఉంటాయిగా, తప్పకుండా వస్తాను, సరేనా? మిమ్మల్ని చూడాలని మా దీపుగాడు తెగ ఉత్సాహపడుతున్నాడనుకోండి. అవునా? ఇక నా చిన్నారి బావమరిదిని చూడడానికన్నా ఓ రోజు తీరిక చేసుకుని తప్పకుండా వస్తాను. ఒక్క క్షణం, శారదమ్మ గారు ఫోన్ చేస్తున్నారు, ప్లీజ్ ఆవిడతో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి శారదాదేవి ఫోన్ ఎత్తాడు ప్రేమ్. హలో ప్రేమ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఎంగేజ్డ్ వస్తుంది. మరే వేరే కాల్లో ఉన్నానమ్మా, అర్ధోక్తిలో ఆగిపోయాడు. నాకు తెలుసులే దొంగ, నువ్వు అనిందితోనే మాట్లాడుతున్నావని నవ్విందావిడ. మీరు కులాసాగానే ఉన్నారు కదమ్మా, ఏం అలసిపోలేదు కదా? భలేగా అడుగుతున్నావు ప్రేమ్. కారులో వెళ్ళి తిని మళ్ళీ కారులోనే తిరిగి వస్తుంది. ఇంకా అలసిపోవడానికి ఆస్కారం ఎక్కడుంది? మొత్తం మీద ఇవాటి నిశ్చితార్థం కార్యక్రమం బాగానే జరిగింది. నువ్వో ఇంటివాడివి కాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీ బుడత బావమరిది బహు ఉత్సాహంగా ఫోటోలు తీశాడు, పంపించారా నీకు? అని చిన్నగా మూలిగాడు ప్రేమ్ సాగర్. ఫోటోల కన్నా ప్రత్యక్షంగా చూస్తుంటే అనిందిత ఎంతో బాగుంది ప్రేమ్. అందచందాలలో సుగుణాలలో నీకు తగిన ఇల్లాలిలా ఉంది. నా మనసంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. అమ్మాయికి నువ్వు తెచ్చిన చీర నిజంగా ఎంత బాగుందో. మా ప్రేమ్ సాగర్ బాబుది ఇంత గొప్ప సెలక్షనా అని అనుకోకుండా ఉండలేకపోయాను సుమా. ఇకపోతే మీ అత్తమామలు కూడా నెమ్మదస్తులే, అతిశయం, ఎలాంటి ఆడంబరాలు లేని మధ్యతరగతి కుటుంబీకులు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి. ఏంటమ్మా అది? ఆత్రంగా అడిగాడు ప్రేమ్. ఏంటంటే రేపు పొద్దున మీ ఇద్దరికీ వివాహం అయ్యాక ఏవైనా చిన్న చితక గిల్లి కజ్జ లాంటివి మీ భార్యాభర్తల మధ్య వచ్చినా అనిందితకు నిన్ను దండించడానికి ఏ ఆయుధము అక్కర్లేదు. తనకున్న ఒత్తైన బారెడు జడని సత్యభామల చేత్తో గిరగిరా తిప్పుతూ 1-2 దెబ్బలేస్తే చాలు. నువ్వు జాగ్రత్త సుమా. నవ్వుతూ చమత్కారంగా హాస్యంగా అంటున్న శారదాదేవి మాటలకి ఒక్కసారిగా పడి పడి నవ్వాడతను హాయిగా. అవునమ్మా, నిజమే మీరన్నది. ఎంత పెద్ద జడో. పల్లెలో మొదటిసారి ఆమెను చూసినప్పుడే ఆ జడని చూసి ఒక క్షణం విస్తుపోయానంటే నమ్మండమ్మా అంటూ మళ్ళీ నవ్వసాగాడు ప్రేమ్ సాగర్. ఆ తర్వాత పెళ్ళి ఎలా, ఎక్కడ, అట్టహాసం, ఆడంబరాలు లేకుండా సింపుల్గా జరిగితే బాగుంటుందో ఆ విషయమై వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకోసాగారు. దీపుని చూడడానికి అనిందిత వాళ్ళమ్మ నాన్నగారి ఇష్టప్రకారంగా ఓ రోజు చెప్పా పెట్టకుండా సడన్గా వాళ్ళింటికి వచ్చాడు ప్రేమ్ సాగర్. అదే రోజు ఆశ్రమ వార్షికోత్సవం కూడా కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుందని ప్లాన్ వేసుకుని మరీ వచ్చాడతను. తీరా వచ్చాక ప్రేమ్ సాగర్ని చూసి వాళ్ళంతా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకి లోనైనారు. దీపు సంతోషమే సంతోషం, వాడి ఆనందానికి హద్దులే లేవన్నట్లుగా ఉంది. సుశీలైతే మరీ ఏం తోచక తత్తరపాటుతో హడావుడి పడిపోతూ నిల్చునే ఉన్నారు. కూర్చోండి బాబు, నోరు పెగిల్చుకుని ఎలాగో అంది. ఇంట్లోని వాళ్ళందరి పరిస్థితి అలాగే ఉంది. సారీ, మీరేం కంగారు పడకండి, ఫ్రీగా ఉండండి. నేనైతే మీకు సర్ప్రైజ్ చేద్దామని కనీసం ఫోన్ అయినా చేయకుండా ఇలా వచ్చినందుకు మిమ్మల్ని ఇలా హడావిడిలో పడేస్తానని అనుకోలేదు. ముఖ్యంగా మీకు సారీ అత్తయ్య గారు. 2 చేతులు జోడించి వినయంగా సుశీలకు నమస్కారం చేశాడు ప్రేమ్ సాగర్ చిరునవ్వు ముఖంతో. నమస్కారం బాబు అంటూ ఆవిడెలాగో గొంతు పగిల్చుకుంది. నిజానికి ఆమెకు కంగారుతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. కాబోయే అల్లుడు ఓ జిల్లా అధికారైన కలెక్టర్ గారు ఇలా హఠాత్తుగా చెప్పా పెట్టకుండా ఇంటికి రావడం వలన కొంచెం ఇబ్బందిలో పడిపోయిందామే. కొంచెం నిబ్బరంగా ఉన్నది అనిందిత, పాండురంగం మాత్రమే. పర్వాలేదు బాబు, మీరొచ్చారు, అదే మాకందరికీ ఆనందం. ఇంకా నిల్చునే ఉన్నారు, కూర్చోండి, పాండురంగం మర్యాదపూర్వకంగా అన్నాడు. సుశీల గబగబా మంచినీళ్ళు ఇప్పించింది అనిందితతో. నువ్వు మాత్రం చాలా కూల్గా ఉన్నావు కదూ అనిందిత. నీళ్లు తాగి ఖాళీ గ్లాస్ ఆమెకిస్తూ నవ్వాడు ప్రేమ్. అవును సార్, మా ఇల్లెలా తెలిసింది మీకు? అదేం ప్రశ్న అనిత? డ్రైవర్ రంగాకు తెలుసు కదా మన ఇల్లు. తండ్రి అన్న మాటతో కూతురికి బుర్రలో లైట్ వెలిగింది. అవును కదా నాన్న, నేను ఆ విషయమే మర్చిపోయాను నవ్వింది అనిందిత. దీపు మాత్రం వచ్చినప్పటి నుంచి ప్రేమ్ సాగర్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. వాడికి వాళ్ళ బావ బాగా నచ్చాడు. ఏం దీపు, నీ చదువెలా సాగుతోంది? ఏ క్లాస్ చదువుతున్నావు? స్నేహపూర్వకంగా భుజం చుట్టూ చేయి వేసి ప్రేమగా దగ్గరకు తీసుకుని మరీ అడిగాడు. నేనిప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాను. మా క్లాస్లో నేనే ఎప్పుడు ఫస్ట్, సెకండ్లో వస్తుంటాను బావగారు. అప్పుడే వరుస కూడా కలిపేసి ఉత్సాహంగా అన్నాడు దీపు. గుడ్, వెరీ గుడ్ దీపు, ఎప్పుడు ఇలాగే చదవాలి.
వాడి భుజం మీద తట్టి మెచ్చుకుంటూ కుర్చీలో నుంచి లేచాడు. ఏం అనిందిత, నీ గది చూపించవా అడిగాడు ఆమెను ఓరకంట చూస్తూ. రండి, వెల్కమ్ అని నవ్వుతూ ముందుకు దారి తీసింది. ప్యాంట్ జేబుల్లో 2 చేతులు పెట్టుకుని ఆమె వెనకాలే వెళ్ళసాగాడు. తోకల వాళ్ల వెంటే వెళ్ళబోతున్న దీపుని వెనక నుంచి పాండురంగం వాడి చేయి పట్టుకుని ఆపి కళ్ళతోనే సైగ చేశాడు వద్దని. నువ్విలా రావోయ్ చెప్తాను అంటూ పాండురంగం కొడుకుని వంటింట్లోకి తీసుకొచ్చాడు. ఇదిగో మీ అమ్మ మొట్టమొదటిసారి ప్రేమ్సాగర్ బాబు, అదే నీకు కాబోయే బావగారి కోసమని టిఫిన్ చేస్తుంది కదా, అవి మనం ప్లేట్లలో సర్ది రెడీగా పెడదాం. అక్కతో మీ బావ ఏదైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి గదిలోకి వెళ్ళారు. మనం వాళ్ళ మధ్యలో వెళ్తే బాగోదు కదా, అందుకని నేను నిన్ను మెడకి పిలిచాను దీపు, నెమ్మదిగా సన్నని గొంతుతో గుసగుసగా వివరించాడు పాండురంగం. అవునవును నిజమే నాన్న, ఏదో పెద్ద తెలిసిన వాడిలా తల పంకించసాగాడు దీపు. గదిలోకి వెళ్ళాక ఓ మారు చుట్టూతా కలిగి చూశాడు ప్రేమ్సాగర్. చాలా నీట్గా ఉందారు. మంచంపై చక్కటి దుప్పటి పరిచుంది. గోడవారగా షెల్ఫ్లో బుక్స్ అన్నీ వరుసగా చక్కగా సర్దున్నాయి. ఆమె వెనకాలే నిల్చున్నతను, ఓ వెరీ నైస్ అనిందిత నీ రూమ్ అంటూ అప్రయత్నంగా ఆమె జడవంకో మారు చూసి నవ్వుతూ ఆ జడని చేతిలోకి తీసుకొని గుప్పిట్లో పట్టుకొని, వావ్ నిజమే, దెబ్బ బాగా బలంగానే తగులుతుంది అంటూ చిలిపిగా నవ్వాడు. అనిందిత గిరుక్కున వెనుదిరిగి అతనికి అభిముఖంగా తిరిగేసరికి అతని చేతిలోని జడ కూడా ఎడమ భుజం మీదుగా ముందుకొచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు, ఏదో దెబ్బంటున్నారేమిటి? అతని వైపు తన జడ వైపు పదే పదే చూడసాగింది. అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళకేసి చూసేసరికి సిగ్గుతో ముఖం ఎర్రబారింది. గుండె ఉద్విగ్నంగా కొట్టుకోసాగింది. మొదటిసారిగా అతని చెయ్యిపై తన కుడి చెయ్యి వేసి జడ విడిపించుకోబోయింది. ఆ స్పర్శతో మధురమైన పులకింతతో ఒళ్లంతా జలధరించినట్లయిందామెకు. ఆమె చెయ్యిపై తన మరో చెయ్యి కూడా వేసి పట్టుకున్న ప్రేమ్సాగర్ ఆమెకు మరింత సన్నిహితంగా తగిలేలా దగ్గరగా జరిగాడు. అతని బట్టల్లోని నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ పరిమళాలు తనకు ఆహ్లాదభరితంగా ఏదో మత్తులో తేలిపోతున్నట్లుగా అనిపించసాగింది. మా శారదా దేవమ్మ గారు నీ జడ గురించి ఏమన్నారో తెలుసా? రహస్యంలా ఆమె చెవి దగ్గర గుసగుసగా అన్నాడు నవ్వుతూ. ఏమన్నారు? అరమోడ్పు కన్నుల్లో సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోతూ అడిగింది. ఆవిడన్న మాటలే చెప్పేసరికి అలా అన్నారా ఆంటీ గారు అంటూ పకపక బిగ్గరగా నవ్వసాగింది. ఆమె నవ్వులో అతను శృతి కలిపాడు. వాళ్ళిద్దరి నవ్వులు ఉల్లాసభరితంగా హాల్లోకి వినిపిస్తుంటే సుశీల, పాండురంగం చిరునవ్వుతో ఒకరి ముఖాలొకరు భావగర్భితంగా చూసుకోసాగారు. అలా నవ్వుతున్న అనిందిత సుందరమైన ముఖారవిందాన్ని ప్రేమ్ ఓ క్షణం పరవశంగా మైమరుపుతో చూసి ఆ మరు నిమిషంలో ఆమె జడని వదిలేశాడు. కానీ విస్తుపోయి చూస్తున్న అతని చేతిని మాత్రం వదలకుండా పట్టుకుని పదండి అంటూ అతనితో పాటు నడుస్తూ హాల్లోకొచ్చారు. కాబోయే భార్యాభర్తలైన వాళ్ళిద్దరినీ అలా చూసిన పాండురంగం దంపతులకు కనుల పండగైంది. వాళ్ల మనసంతా సంతోష తరంగాలలో మునిగి తెలియాడసాగింది. త్వరగా అతి త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడాయన. ఆ రోజు ఆశ్రమ వార్షికోత్సవానికి అనిందితని దీపుని తీసుకెళ్లి కారులో మళ్ళీ వాళ్ళని దించి వెళ్ళాక ప్రేమ్సాగర్ నుంచి ఓ ఫోన్ కాల్ కూడా లేదు. బహుశా వర్క్లో బిజీగా ఉన్నారేమోనని అనుకుందామే. ఆ మరుసటి వారంలో శారదాదేవి గారిని ప్రేమ్సాగర్ని కలిసి మాట్లాడుకుని పెళ్లి ముహూర్తం నిర్ణయించారు పాండురంగం దంపతులు. బ్రాహ్మణుల సమక్షంలో చాలా నిరాడంబరంగా నిర్ణయించిన శుభలగ్నానికి అనిందిత ప్రేమ్సాగర్ల వివాహం దేవాలయంలో దేవుని సమక్షంలో లక్షణంగా శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణలతో జరిగింది. వివాహ బంధంతో భార్యాభర్తలైనారు. ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ కూడా జరిగింది. వాళ్ళ పెళ్ళయ్యాక ఓ వారం 10 రోజులు గడిచాక ఓ రోజు ఉపసర్పంచ్ రాయప్పకి ఫోన్ చేసింది అనిందిత. భార్యాభర్తలిద్దరూ కలిసి పుష్పాల గూడెంకు వెళ్లారు. ఆ నవ యువ కలెక్టర్ల జంటకు ఘనమైన స్వాగతం లభించింది. ఊరంతా వాళ్ళని చూడ్డానికి తరలొచ్చారు. చుక్కమ్మ, అంగన్వాడీ టీచరు, స్కూల్ టీచర్స్ ఇద్దరు, యాదగిరి, భూదేవమ్మ, సత్యవతి, ఆమె కోడలు, దొరస్వామి అంతా వచ్చారు. అందర్నీ పేరు పేరున పలకరించింది నవ్వుముఖంతో అనిందిత. సర్పంచమ్మ రాలేదు. లేరా దొరస్వామి గారు? లేదు చిన్న మేడం, కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళింది. మరి మీరు వెళ్ళలేదేమిటి? ఇక్కడ వ్యవసాయం, పొలం పనులు వదిలి నేనెలా అమెరికా వెళ్ళగలను అంటూ శంకరితో ఓ బుట్టలో 2 అందమైన గులాబీ మాలలు తనతో పాటు తెచ్చి ఇద్దరికీ చెరొకటి ఇచ్చి ఒకరి మెళ్ళలో ఒకరు వేసుకోమని చెప్పాడు దొరస్వామి. ఇప్పుడివి అవసరమా దొరస్వామి గారు? వారించబోయిందామే. ఆయన వినలేదు. ఊరి జనాలు కూడా వినలేదు.
మీ పెళ్ళికి రాలేదు కదమ్మా, అందుకని మేమిప్పుడు ఈ వేడుక చూడాల్సిందే అంటూ వాళ్ళంతా పట్టుబట్టారు. ఇక చేసేదేమీ లేక ముచ్చటగా వాళ్ల ముందు పూలదండలు మార్చుకున్నారు అనిందిత, ప్రేమసాగర్లు. సత్యవతి మనసారా ఇద్దరిని అభినందించింది. దొరస్వామి ఇచ్చిన టీ పార్టీ ముగియగానే అందరికీ బాయ్ బాయ్ చెప్పి చేతులూపుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు. ఈ ఊరంటే నాకెంతో ఇష్టం అనిందిత, కారు డోరేస్తూ అన్నాడు ప్రేమ్సాగర్. ఎందుకు? ఎదురు ప్రశ్న వేసిందామె. ఎందుకంటే ఏం చెప్పాలి, నేను ఆ రోజు ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే నువ్వు నాకు దక్కేదానివా, అందుకని ఇష్టం. ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా? భర్త వంక ఓరెగా చూసింది. కాలచక్రంలో ఓ 2 సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. నూతనంగా ఏర్పాటైన ఓ జిల్లాకి ప్రథమ కలెక్టర్గా అనిందితకు పోస్టింగ్ వచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో వేరువేరు జిల్లాల్లో నిత్య నూతనంగా పనిచేస్తూ సమాజ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజలకి. మరో 2 సంవత్సరాలు గడిచేసరికి అనిందిత అందమైన చక్కటి ఓ పాపకు జన్మనిచ్చి తల్లయింది. హాస్పిటల్లో శారదాదేవి, ప్రేమ్సాగర్, సుశీల, పాండురంగంతో పాటు దీపు కూడా వచ్చాడు. అందరూ ఆనందోత్సాహాలతో ఉన్న ఆ సమయంలో వాడికి మాత్రం ఎప్పుడెప్పుడు అక్క పాపని చూద్దామా అన్నంతగా తహతహగా ఉంది. అక్క పక్కలో పండుకొని ముద్దుగా ఉన్న పాపని దీపు తాకినట్లుగా సుతారంగా తగిలి చూస్తూ, ఎంత బాగుందామా అక్క పాప, నాకు చెల్లి, నిండైన సంతోషంతో నవ్వుతూ అంటున్న వాడి మాటలకు లోలోన సుశీల, పాండురంగం ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లయినారు. ఆ మరుక్షణమే అవునవును నీకు చెల్లి లాంటిదే లేవోయ్ అంటూ నవ్వుతున్న ప్రేమ్సాగర్తో పాటు అందరూ అతని నవ్వులో శృతి కలిపారు. అనిందిత మాత్రం అరమోడ్పు కనులతో ఉన్న తన చిన్నారి పాప వంక మాతృప్రేమతో మైమర్పుగా నవ్వుతూ చూస్తోంది. సమాప్తం. ప్రేమ పరిమళం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.